నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన భలే ముంచు చౌకబేరము అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 9/1/2026లో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి. అమ్మా, ఇంకా లాభం లేదు, నాన్నని వేరు కాపురం పెట్టించేస్తున్నాను. హాల్లో నుంచి పుత్రరత్నం గొంతు పార్థివకు గట్టిగా వినపడింది. చెప్తున్నది వాళ్ళ అమ్మతోనే అయినా గట్టిగా చెప్తున్నది అతడి తండ్రికి వినపడాలనే. నీకు తోచినట్లు చెయ్యరా, నా చెయ్యి కూడా జారిపోయాడు మీ నాన్న. పెళ్ళం కూడా కొడుకుతో గొంతు కలిపేసరికి పార్థివ గుండె గుబేలుమంది. వీడు నా ఇంట్లో నుంచి నన్నే తరిమేస్తాడా? కట్టుకున్నది తనే అయినా ఇల్లు మాత్రం పెళ్ళాం పేరు మీదే ఉంది. అంచేత వాళ్ళిద్దరూ ఒకటైతే ఇది నా ఇల్లు, నువ్వెవడు పొమ్మనటానికి అనటానికి లేదు. ఇంతకీ పార్థివ చేసిన నేరం ఏమిటి అంటే రచయిత కావటం, పుస్తకాలు వేసుకోవటం. ప్రభుత్వం వారు గ్రంథాలయ విస్తరణ భీతి చేత లైబ్రరీలకు గ్రాంట్లు ఇవ్వటం మానేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం మారకపోతుందా, లైబ్రరీల ప్రకటన రాకపోతుందా అని ఆశలు పెట్టు కూర్చున్నాడు పార్థివ. ప్రభుత్వాలు మారే ఆశ తీరుతోంది, కానీ ప్రకటనల ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రజలు టీవీ, సోషల్ మీడియా మోజులో పడి పుస్తకాలు ఊరికే ఇచ్చినా చదవటం మానేశారు. ఇంకా కొనే ప్రసక్తి ఎక్కడ? అందుకే అతడి గది కథల సంపుటాలతో నిండిపోయింది. గ్రంథాల విస్తరణ కారణంగా తన మనవడి గదిలో ఒక భాగం ఆక్రమించుకోక తప్పింది కాదు మనవడు గొణుగుతున్నా. అక్కడికి తన ప్రయత్న లోపం లేకుండా కళ్ళబడిన వాడికల్లా పుస్తకాలు అమ్మే ప్రయత్నం చేశాడు. దాంతో ఎవ్వరూ అతడు నడిచే రోడ్డు మీద నడవటం మానేశారు. ఇన్నాళ్ళు సణుగుడితో సరిపెట్టిన పుత్రరత్నం బోర్డర్లలో అశాంతి, మనవడి గదిలో చొరబాటు పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఏకంగా తండ్రికి పురుగు లేకుండా చేసే ఆలోచనలోకి వచ్చేశాడు. అంతా వింటున్న పార్థివ మనసు కొత్త కొత్త ఉడికిపోయింది. కళ్ళు మూసుకునే పళ్ళు నూరుకున్నాడు. చెవులు మాత్రం పూర్తిగా రిక్కించే ఉంచాడు. కాసేపటికి కైకసి అడుగుల చప్పుడు అతడి పక్క మీద వాలటమో తెలిసింది. మనసుకు మౌనం నేర్పి నెమ్మదిగా ఆమె వైపు ఒత్తికిలి అనునయంగా అనబోయాడు. చూడు కైక, ఎలాగున్నాయో వాడి మాటలు. ఈ వయసులో వేరు కాపురం పెట్టిస్తానంటున్నాడు. ఉన్న ఇల్లు వదిలేసి మనం ఎక్కడికని వెళ్ళగలం చెప్పు అన్నాడు. మనమేమిటి, నాన్నెవరు వెళ్ళమన్నారు? వెళ్ళవలసింది మీరు. పల్లెటూళ్ళలోని మన పాడుబడ్డ ఒంటి స్తంభం మేడకు వెళ్ళ కొట్టించి మీకోసం ఇస్తాడుట. ఏ పోరు లేకుండా కథలు అల్లుకుంటూ పుస్తకాలు చూసుకుంటూ ఆ పోగుల మధ్య హాయిగా గడుపుదురు గాని చెప్పింది. ఉలిక్కి పడ్డాడు పార్థివ. ఏమిటి, ఇది కూడా వేరు పెట్టేస్తోందా నన్ను? ఆవేశం వచ్చేసింది అతడికి. ఏమిటి కైక నేను చేసిన నేరం? సమాజం పట్ల నాకు గల బాధ్యత మేరకు ప్రజోద్ధరణకై రచనలు చేయటమా? ఆ రచనలను ఆదరించని ప్రజలది కాదా నేరం? నా పుస్తకాలు అమ్ముడుపోక సాహితీ మాత అలమటిస్తూ కాటుక కంటి నీరు భూమిని ముంచేలా ఏడుస్తున్నదే, ఆమెను ఎవరు ఓదార్చాలి? అరుస్తున్నట్టుగా అడిగేశాడు. షు, వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే అబ్బాయి వచ్చి తగ్గిస్తాడు. అయినా మనం కాకి బంగారం ఇస్తే కంసాలి మేలిమి బంగారం నగలిస్తాడా? అంది రాజ్యం. నీరు గారిపోయాడు పార్థివ. అంటే నాది కాకి బంగారమా అన్నాడు. మేలిమి బంగారమే అయితే అన్నయ్య గారి పుస్తకాల్లో మీవి కూడా చెల్లిపోయేవి. ఆయన చూడండి, మొదటి పుస్తకం మాస్టర్ పీసులు 2వ ముద్రణకు కూడా వెళ్ళింది. పుస్తకం మీద పుస్తకం వేస్తున్నారు అంది. ఏమోని, వాడి గొడవ నాకు అనవసరం, నా ఏడుపేదో నాది అన్నాడు. సరే, ఆ ఏడుపేదో ఒంటి స్తంభం మేడలోనే సాగించేసుకోండి అనేసింది కసిగా కైకసి. ఆ అన్నయ్య అనబడే విసుగాడు పార్థివకు సొంత బామ్మరిది కాదు, కేవలం దూరపు స్నేహితుడు. దుంపలపడిలో కలిసి చదువుకున్నప్పటి సావాసం అంతే. అప్పుడు వాడికి తెలుగు వాచకం చదవటం కూడా వచ్చేది కాదు. పేరు సరిగ్గా రాసుకోవటం చేతకాక విసినాదవని రాసుకునేవాడు. అచ్చొచ్చింది గనక అదే ఉంచేసుకున్నాడు. కానీ పిన్న వయసు నుండే చదివే వాళ్ళని పట్టడం వచ్చేసింది. కష్టపడి నోట్సులు రాసుకున్న వాళ్ళకి తాయిలాలు ఇచ్చేసి వాళ్ళ చేత నోట్సులు రాయించుకోవటం అప్పటి నుండే అభ్యసించిన విద్య. పెద్దయ్యాక ఘోష్టులను పట్టుకుని పేరు తెచ్చుకోవటానికి అది నాంది అయింది. దరిమిలా సాహితీ సేవకు కంకణం కట్టుకోవటంలోని సులువులు పట్టేశాడు. ఏది ఏమైనా వాడు పుస్తకాలు వేయటం, అవి పునర్ముద్రణలకు వెళ్లటం మటుకు మాయలాగే తోచింది పార్థివకి. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. సుపుత్రుడు ఖాళీ చేయించలోగా
మనవడి గదినన్నా ఖాళీ చేసి తప్పించుకోవాలి. అందుకోసం విస్సుగాడిని ఆశ్రయించాల్సి వచ్చినా సరే అనుకున్నాడు. ఆ ఊపు మీద తెల్లవారుతూనే ఆత్రంగా టిఫిన్ నోట్లో కుక్కుని విస్సుగాడింటికి బయలుదేరాడు. విశ్వనాథం ఇంట్లోనే ఉన్నాడు. పార్థివుని చూసి, ఏమిటిలా వచ్చావు? నా కొత్త ప్రాజెక్టు విషయం తెలిసిందా? కొంపదీసి నువ్వు కూడా చేరతావా? అయినా నువ్వు ఇలాంటి వాటికి దూరం కదా అడిగాడు చిరునవ్వుతో. ఏమిటా ప్రాజెక్టు? నాకు అసలు తెలీదు అన్నాడు పార్థివ. నీకు తెలిసే అవకాశం లేదులే, నీ లోకం వేరు వంకరగా నడవాడు విశ్వనాథం. ఉడుక్కున్నాడు పార్థివ. కానీ తన అవసరం గుర్తుండటం వలన ఊరుకున్నాడు. సరే చెప్పు, ఏమిటి విశేషం అడిగాడు విశ్వనాథం. 2 కథా సంపుటాలు ఒకేసారి వేశానురా. 1000 కాపీలు, 70,000 ఖర్చయింది. ఒక్క పుస్తకము అమ్ముడుపోలేదు. వాటిని పెట్టుకోవటానికి నా గది చాలటం లేదు. పుస్తకాల షాపుల వాళ్ళు ఊరికే ఉంచుకోవటానికి కూడా ఒప్పుకోవట్లేదు. మొదట్లో బ్రతిమలాడి 50 కాపీలు ఇచ్చాను. 3 నెలలైంది, ఒక్కటే పోలేదు. పోయిన వారం వెళ్ళి గట్టిగా అడిగానని మొత్తం పుస్తకాలు నా ముఖాన పడేసి పట్టుకు పొమ్మన్నారు. దుఃఖాన్ని ఆపుకొని కొనసాగించాడు పార్థివ. ఇటు చూస్తేనేమో నీ పుస్తకం 2వ ముద్రణకి కూడా వచ్చేసిందిట. నీ స్నేహితుణ్ణి ఆ రహస్యం కాస్త నాకు చెప్పరా? అహం చంపుకుని అడిగేశాడు. గట్టిగా నవ్వాడు విశ్వనాథం. ఏం చేసినా మన చేతికి చమురు అంటకూడదురా, అది మొదటి సూత్రం. నా పుస్తకం వేసింది నేనే అయినా చమురు మాత్రం నాది కాదు. ఆయిల్ బావులు వేరే ఉన్నాయి, వాటిని కనిపెట్టి పట్టాలి. ఒకప్పుడు కాదనుకున్నా ఇప్పుడు మిత్రుడినంటూ మళ్ళీ వచ్చావు. పైగా సాటి సాహితీవేత్తవి, నిన్ను కాదన్ను. చెబుతాను విను. డిజిటల్ విప్లవం తెచ్చిన అనేక అభ్యుదయాలలో సాహితీ విప్లవం కూడా ఒకటి. ఒకప్పుడు ఓ డజను ఎన్నో పత్రికలు ఉండేవి. వాళ్లదే ఇష్టారాజ్యం. వాళ్ళు మెచ్చిందే కథ, వాళ్ళకు నచ్చినోడే రచయిత, వాడికే మనుగడ. మనకి గుర్తింపు రావాలంటే ఆ పత్రికల సంపాదకులే దిక్కు. ఇప్పుడు పత్రికల మీద ఆధారపడే అవసరం లేదు. రచయిత కాదలుచుకున్నవాడు తనకు నచ్చింది రాసుకుని చలామణి చేసుకునే వెసులుబాటు వచ్చింది. లెక్కకు మించిన సెల్ఫ్ ప్రమోషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో ఎవరు రాసుకున్న కథ వాళ్లే పెట్టుకోవచ్చు. ఇవి కాక బ్లాగులు, వాట్సప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇలా నిరంతరం సాహితీ ప్రవాహం జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నాను. వాటి వల్ల వాళ్ళకి ఏమిటి లాభం? ఎవడన్నా ₹1 ఇస్తున్నాడా అడిగాడు. ప్రతిఫలం ఎప్పుడు రూపాయల్లోనే ఉండదు పార్థ. వాళ్ళకి ఆశని మించిన ఆశయం ఉంటుంది. కీర్తి కండూతి మించిన ఆశయం ఉండదు. పేరు రావాలి, చప్పట్లు కావాలి, వీలైతే బిరుదులు రావాలి. వీటన్నిటికీ ఒక పరస్పర అవలంబన గుంపు ఉండాలి. ఇవన్నీ డిజిటల్ యుగంలో సునాయాసంగా అమిరిపోతున్నాయి. విజయవంతంగా ముగిసిన నా మొదటి పథకం గురించి చెబుతాను. ముందుగా ఒక ప్రకటన ఇచ్చాను. మాస్టర్ పీస్ స్టోరీ కాంపిటీషన్, వినూత్న కథా ప్రయోగం. మాస్టర్ పీస్ అంటే ఇంగ్లీషు వాడి అర్థం ఏదన్నా ఉండని. నేను చెప్పిన అర్థం 3 ముక్కల కథ. అది పీసు కథ. పోటీలో ఉత్తమ కథ రాసిన వాడే మాస్టర్ పీస్ అవుతాడు. ఈ పోటీకి ఏ జోనర్లోనైనా రాయొచ్చు. కథ 3 ముక్కలకు మించకూడదు. అంటే 3 వాక్యాలు. 100 కథలు ఎంపిక చేస్తాము. ఆ 100 కథలతో శతకథా సంకలనం వేస్తాము. పోటీకి ఎంట్రీ ఫీజు ₹100. ఎంట్రీ ఫీజు వలన పోటీకి సీరియస్ రచయితలు మాత్రమే రాస్తారు. పోటీ సమ ఉజ్జీల మధ్య ఉంటుంది అని ప్రకటనలో ఊదరగొట్టాను. ఈ స్పీడు యుగంలో పేరాలకు పేరాలు రాసే తీరిక, చదివే ఓపిక ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకే ఇది ఆధునిక రచయితలను విపరీతంగా ఆకర్షించింది అన్నాడు. ఏంటి, కథల పోటీకి ఎంట్రీ ఫీజా? నోరు వెళ్ళబెట్టాడు పార్థివ. అందరూ అలాగే పెదవి విరిచారు పార్థివ. కానీ పోటీకి ఎన్ని కథలు వచ్చాయో తెలుసా? అక్షరాల 999 కథలు. ప్రతి కథకి ఎంట్రీ ఫీజు ఉంది. అయినా కొందరు 2-3 కథలు కూడా పంపించారు అన్నాడు. అమ్మో, అంతటితో కాలేదు. పోటీ ముగిశాక ఎంపికైన రచయితలకు మెసేజ్లు పెట్టాను. అభినందనలు, మీ కథ సెలెక్ట్ అయింది. వెంటనే 500 చెల్లించి సంకలనంలో చోటు సంపాదించుకోండి. మీకు సమ్మతి కాకపోతే తెలియచేయండి, బలవంతం లేదు. తర్వాత రచయితకు అవకాశం ఇచ్చిన వారవుతారు అని. నమ్ము నమ్మకపో, ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. వారం రోజుల్లో 100 మంది డబ్బు పంపేశారు. ఎంట్రీ ఫీజు అలా ఉండగా పుస్తకం ప్రచురణ ఖర్చు కూడా వచ్చేసిందన్నమాట చెప్పాడు విశ్వనాథం. మళ్ళీ నోరు వెళ్ళబెట్టాడు పార్థివ. ఇలా మాటి మాటికి నోరు వెళ్ళబెట్టమాక. ఒక్కొక్కరికి 5 చొప్పున పనిచేశాను. మొదటి ముద్రణ ప్రతులు చెల్లిపోయాయి.
అవి వేయటానికి నాకైన ఖర్చు 4,000 అన్నాడు. 4,000కి 500 ప్రతులా? నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని అడిగాడు పార్థివ. ఎక్కాల పుస్తకం వేయటానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు? గొల్లున నవ్వాడు విశ్వనాథం. ఎక్కాల పుస్తకమా? మరి 100 కథలకి 25 పేజీలు పట్టాయి. పేజీకి 2 కథలు, ముందు వెనక కలిపి 4 కథలు. నోరు వెళ్ళబెడతాను ప్లీజ్. ఏమిట్రా అసలు ఆ 3 ముక్కల కథలు? అడిగాడు. పుస్తకం ఇచ్చేదా అన్నాడు విశ్వనాథం. అమ్మో వద్దులే, ఉన్న పుస్తకాలే వదులుచుకునే ఉద్యమంలో ఉన్నాను నేను, నువ్వు చెప్పు చాలు అన్నాడు. సరే, మచ్చుకి 2 కథలు చెప్తాను, వివిధ జోనర్స్ నుంచి. స్త్రీల స్వావలంబన కథ. చెంతకొస్తే చెప్పు తీస్తా కథ పేరు. అతడు వెకిలిగా నవ్వాడు. ఆమె కోరగా చూస్తూ అంది. చెంతకొస్తే చెప్పు తీస్తా. ఈ 3 ముక్కల కథలో స్త్రీల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, రుద్రమదేవి రౌద్రం అన్నీ కలగలిసి కనిపిస్తాయి. దుష్టులను భయపెడతాయి. ఇవి నా మాటలు కాదు, రాసిన రచయిత ఇచ్చిన ఉపోద్ఘాతం. ఇంకా సామాజిక కథ. చేను పండింది రైతు కళ్ళల్లో. కష్టాలు ఇష్టాలుగా ఓర్చి కళ్ళల్లో వరినాట్లు వేస్తే చేను పండింది రైతు కళ్ళల్లో. ఇది రైతన్న వ్యధల కథ. కష్టాల బురదలో ఇష్టంగా పనిచేస్తే కళ్ళెంలో పంట కళ్ళల్లో. ఎంత లోతైన భావ ప్రకటన, పాజిటివ్ ముగింపు కూడా. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా రాసిన కథ అన్నారు రచయిత. చెప్పాడు. కానీ ఇవన్నీ కవితల్లాగా ఉన్నాయి తప్ప కథలు ఎలా అవుతాయి అన్నాడు పార్థివ. అలాంటి విమర్శ చేశారు కొందరు. వారికి నేను గట్టి జవాబు చెప్పాను. సూక్ష్మంగా చెప్పిన కథే ఓ కవిత అవుతుంది, పేజీలు సాగిన కవితే ఒక కథ అవుతుంది. పద్యకావ్యాలంటే ఏమిటి? అవి పద్యాలా లేక కావ్యాలా అని అడగటం వితండవాదం. అయ్యలారా, ఇప్పటికే మన సమాజం మతాలుగా, జాతులుగా, కులాలుగా విభజించబడిపోయింది. మీరు సాహితీకారులను కూడా రచయితలు, కవులు, పద్య రచయితలను విడగొట్టకండి. ఏది రాసినా, ఏ రూపంలో రాసినా మేమంతా ఒక్కటే. అందరం హృదయ రచయితలమే. సృజనే మా అందరి ధ్యేయం. విశ్వనాథం మాటలకు ఉక్కిరి బిక్కిరైపోయాడు పార్థివ. కొంతసేపటికి ఊపిరి పీల్చుకోగలిగాడు. మళ్ళీ 2వ ప్రింట్ ఎవరి కోసం అడిగాడు. ఈ నెలలో 1 అవర్ వర్క్షాప్ అని పెడుతున్నాను జూమ్లో. సూక్ష్మ కథా రచనలో సునిశిత శిక్షణ ఇస్తాము. వర్క్షాప్కి రానున్న వాళ్ళందరికీ ఉచితంగా మాస్టర్ పీస్ కథా సంకలనం ఒక అధ్యయన గ్రంథంగా ఇస్తున్నాము. వర్క్షాప్ ఫీజు కేవలం 100 రూపాయలు. 200 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కళ్ళు చికిలిస్తూ నవ్వాడు విశ్వనాథం. వాళ్ల కోసమే ఈ పునర్ముద్రణ అన్నాడు. దిమ్మెరపోయాడు పార్థివ. ఇదంతా అన్యాయం కదరా, మోసం కదరా అన్నాడు. ముందుగా నవ్వాడు విశ్వనాథం. తర్వాత సీరియస్గా చెప్పాడు. ఇందులో ఎవరిని మోసగించడం లేదు. అందరూ అన్నీ తెలిసి చేస్తున్నాము. కీర్తి కావాలన్న వాళ్ళ ఉత్సాహాన్ని అర్థం చేసుకుని వాళ్ళ కోరికలకు రూపం ఇస్తున్నాను. ఇది నా వృత్తి, అందుకు తగిన మూల్యం అందుకుంటున్నాను. కాకపోతే సాహితీ వ్యవసాయం కనుక సున్నితమైన భాషలో జరుగుతాయి అన్నీ అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు పార్థివకు. గొంతు పేగల్చుకుని అన్నాడు. ఇలాంటి బ్రహ్మ విద్యలు నాకు తెలియవు. నా పుస్తకాలు చెదలకు భోజనం పెట్టేస్తా. భలేవాడివే, నేనున్నానుగా, నీ పుస్తకాలు మొత్తం నేనే కొనేస్తాను అన్నాడు. నువ్వా? నమ్మలేనట్లు చూశాడు పార్థివ. నువ్వేం చేసుకుంటావు అడిగాడు. కొని ఏం చేసుకుంటానో అన్నది నా తలనొప్పి. ఏ అమృతాంజన్మ వాడి తగ్గించుకుంటాను చెప్పాడు. హరే విసు, నీ మేలు మరవలేను. నా కొంప కాపాడావు డగ్గుతికతో అన్నాడు పార్థివ. అంతొద్దు, 100లేమీ ఇవ్వలేను. పుస్తకానికి 5 రూపాయలు ఇస్తాను. 10,000 నీవి, పుస్తకాలు నావి. వెంటనే వెళ్ళి పుస్తకాలు తీసుకురా, క్యాష్ అందుకో అన్నాడు విశ్వనాథం. కళ్ళు తిరిగాయి పార్థివకు. ఒక్కో పుస్తకానికి ఉట్టి 5 రూపాయలా? ఆలోచించుకో, టక్కున 10,000 నీ చేతిలో పడతాయి. రద్దీలో అమ్మినా అంతకంటే ఎక్కువ రాదు. సాహితీకారుడికి అమ్మిన తృప్తి రాదు. నేను తీసుకుంటే నా వర్క్ షాపుల్లో, సన్మాన సభల్లో ఎంతో కొంతకు కొన్ని అమ్మి కొన్ని పంచి నీ బుక్స్ నలుగురిలోకి వెళ్లేలా చూస్తాను. ఆనక నీ ఇష్టం అన్నాడు. పార్థివ ఇష్టానికంటూ ఏమీ మిగలలేదు. ఇంట్లో చోటు మిగలటం ముఖ్యం. వెంటనే రోడ్డు మీదకు దూకి ఇల్లు నిలిచినందుకు సంతోషిస్తూ ఆటో పట్టుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.